సార్ ఇది 11 సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ ల్యాండ్ పూలింగ్ కానీ వ్యతిరేకంగా కోర్టుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిన్న జరిగింది ఏంటంటే కొంత భూమికి అవార్డు ప్రకటించారు. అవార్డు ప్రకటించి చెక్కులు డైరెక్ట్గా రైతుల ఇళ్ళకెళ్ళి ఇస్తుంటే వాళ్ళు ఎవరో కూడా స్వీకరించాల. ఫస్ట్ మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఆ మరుక్షణం తెల్లవారుజాము నుంచే 8 గంటల కాడ నుంచే వీళ్ళు దాదాపుగా 200 మంది పోలీసులతో గవర్నమెంట్ వీరందరినీ కూడా పోలీసు వాళ్ళతోటి దౌర్జన్యకర పరిస్థితుల్లో మిషన్లు తెప్పించేశారు. అడ్డగోలుగా ఒక మహిళా రైతు ఇప్పటివరకు మీరు చూసున్నారు, ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది మీడియా ద్వారా. ఆ అమ్మాయిని రోపులతోటి నెట్టేసి భయానకంగా ఆమె రోదన ఎవరో ఇంట్లో ఆలకించట్లా ఫస్ట్. మరి అలాంటి పరిస్థితుల్లో సీఎం గారికి జస్ట్ 200 మీటర్లే ఉండేదే సీఎం గారు మా ఊర్లో. మరి మేము ఎన్నో విధాలుగా సీఎం గారిని కలవాలి మా గోడు చెప్పాలి అని చెప్పేసి మేము ప్రయత్నిస్తాం. పైన రైతులు మా గురించి మేమేదో తప్పుగా చేస్తాం అనుకుంటున్నారు. మేము రైతుల పరంగా గవర్నమెంట్కి సహకరిస్తున్నాం, కానీ వాళ్ళ భూమి వాళ్ళు ఎలా రేట్లు పెరగాలనుకుంటున్నారో మా భూమి అసలు ఆల్రెడీ రేటు పెరిగి ఉన్నది. ఈరోజు వాళ్ళు మేము సమానం అయిపోయాం. దానికి కూడా మాకు బాధ లేదు. ఇంత మేము కొంచెం ప్యాకేజ్ అడుగుతున్నాం. 2015 నుంచి సీఎం గారితో లేక్వీలోకి వెళ్ళి మా వాళ్ళు మాట్లాడారు, మా రైతులు మాట్లాడి ఉన్నారు. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది. అదే టైంలో ఫస్ట్ వచ్చిన కమిషనర్ శ్రీకాంత్ గారిని కూడా జక్కంపూడి పంపించారు. పొలం ఇచ్చారా? మేము ఇవ్వడం వల్ల ఇవ్వలేదండి. కొంతమంది సిఆర్డీఏకి చెప్పారు, కలెక్టర్కి మినహాయించమని చెప్పారు, వాళ్ళు ఏమన్నారు? ఈరోజు జరుగుతుంది. మాకు 15 రోజుల తర్వాత గ్రామ సభ జరిగిందండి. లాస్ట్ మంత్ 9వ తారీఖు గ్రామ సభలో 15 రోజులు మీకు ఎక్విజిషన్కి వెళ్లకుండా మీకు అవార్డు ప్రకటించకుండా నేను చూసుకుంటానని కమిషనర్ గారు చెప్పారు. అది అన్నీ బుట్టదాఖలు చేశారు. మా ఊరికి ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయకుండా ఇంత దారుణంగా చేయటం అనేది ఉండవల్లి గ్రామ రైతులు మాత్రం చాలా వ్యతిరేకిస్తున్నారు. మేము అంటుంది ఒకటే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మా గోడు విని మాకు కొంచెం ప్యాకేజీ పెంచండి. 1850 రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చారు. ఆయన సీఎం గారే, ఈయన సీఎం గారే. మా బాధ వినాలి. మా ఊర్లో ఉన్నప్పుడు కొంచెం అన్నా మా బాధ విని మమ్మల్ని పిలిచి ఒకసారి మాట్లాడితే కొంత భరోసా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకులు కల్పించట్లేదు, ఈ సిఆర్డీ వాళ్ళు కనిపించట్లేదు. మా డీసీ గారు మాత్రం కొంచెం అగ్రెసివ్గా మరి పైన వాళ్ళకి ఏం చెబుతున్నారో మాకు చెప్పట్లా. మాకు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, పైన వాళ్ళకి చెప్పేది ఒక రకంగా ఉంటుంది. దాదాపు మీరంతా పొలాలు ఇవ్వలేదు కదా, మరి ఇలాంటి పరిస్థితి ఈరోజు చూశారు. రేపు ఇలాంటి పరిస్థితి మీకు జరగదా? కంపల్సరీగా జరిగిద్దండి. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు పైన వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈరోజు మా పని మేము చేస్తున్నాం, శనివారం ఆదివారం వచ్చింది, మా పని మేము చేస్తాం, సోమవారం వస్తే మీ పని మీరు చేసుకోండి కోర్టుల ద్వారా, మీకైతే మాకైతే అనే గవర్నమెంట్ పక్షానే వాళ్ళు ఉంటారండి అధికారులు ఎప్పుడు కూడా. ముందైతే మీ పొలాలను మేము కబ్జా చేస్తున్నాం, మీకు చేతన ఏం చేసుకుంటాం, దారుణాతి దారుణంగా మిషన్లు తెచ్చి రోడ్లు ఫార్మేషన్ చేసేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.